పుష్య అమావాస్య లేదా చోళ్ళంగి అమావాస్య ఎందుకు విశేషమైనదో ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్య అమావాస్యనే పౌష అమావాస్య లేదా చోళ్ళంగి అమావాస్య అని కూడా అంటారు. హైందవంలో పుష్య మాసం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం పితృదేవతలకు అంకితం చేశారు. ఈ రోజున పితృల పేరిట దానం చేయడం వల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌష అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ రోజున పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. శుభకార్యాలకు పుష్యమాసం చాలా ముఖ్యమైనది. ఈ నెలంతా సూర్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభఫలితాలు కలుగుతాయి. ఈ రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తే వారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మంత్రవాదులు ఈ అమావాస్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే ఈ రోజు ఆచరించే జప తపాలు మామూలు రోజుల్లో ఆచరించే వాటికంటే 100% ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు అమావాస్య ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడి రాత్రి 1:20 వరకు ఉంటుంది కాబట్టి ఈ అమావాస్యను అత్యంత బలమైన అమావాస్యగా మంత్రవాదులు పరిగణిస్తారు. ఈరోజు వేకువ్జామునే లేసి నదీస్నానం చేసి రాగి పాత్రలో మందార పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేసి శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు. ఈ రోజున చేపలకు పిండిని తినిపించడం శుభప్రదంగా భావిస్తారు. పుష్య అమావాస్య రోజున చేయకూడని పనులు ఏమిటో శాస్త్రం వివరించింది. అవేమిటో తెలుసుకుందాం. ఈ రోజున ఎవరినీ అగౌరవపరచకూడదు, అబద్ధం చెప్పకూడదు, రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదు, దూర ప్రయాణాలు మంచివి కావు, మద్యం, మాంసాహారం తీసుకోకూడదు. అలాగే పుష్య అమావాస్య రోజున చేయవలసిన పనులు కూడా శాస్త్రం ఈ విధంగా చెబుతోంది. ఈ రోజున శ్రీకృష్ణుని పూజించాలి, గీతా పఠనం చేయాలి, పూర్వీకులను స్మరించుకోవాలి, పేదలకు బట్టలు, ఆహారం మొదలైన వాటిని దానం చేయాలి, రావి చెట్టుకు నీరు పోయాలి, రావి చెట్టు క్రింద దీపం వెలిగించాలి. వీలైతే ఈ రోజున రావి మొక్కను నాటడం శ్రేష్టం. ఈ వీడియో గనుక నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి సెక్రటేరియట్ బయట కేబినెట్ సమావేశానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.